మై వెంకటకృష్ణ అని మనం అనుకునేంత లోపే అవునా నిజమా ఊరి నాయనో వెంకటకృష్ణ నీలో ఇంత టాలెంట్ ఉందా అని చెప్పేసి ఆశ్చర్యపోతారు ఈ వీడియో చూసిన వెంటనే. 2 parts ఉంటుంది ఈ వీడియోకి, 2 versions. ఫస్ట్ వర్షన్ వచ్చేసి నిన్నటి నుంచి ఒక వార్త చక్కర్లు కొడుతుంది. ఎక్కడి నుంచి వచ్చిందో నాకు తెలియదు కానీ నేను కూడా సోషల్ మీడియాలో చూశాను. బై వెంకట్, అప్డేటెడ్ ఆన్ February 20th, 2025. వెంకటకృష్ణ అవుట్ ఆఫ్ ABN అట్ లాస్ట్. Popular television news anchor Parvataneni Venkatakrishna is lent to have called it quits to ABN Andhra Jyoti television news channel, at least for reasons known to him. Parvataneni Venkatakrishna అనే ఒక నికార్సైన న్యూట్రల్ జర్నలిస్ట్, లేదులేండి ఇంప్రొవైజ్ చేశా, ఆంధ్రజ్యోతి ABN నుంచి వెళ్లిపోతున్నాడు, అతనికే కారణాలు బాగా తెలుసు అని చెప్పేసి ఆంగ్ల మాధ్యమంలో ఎవరో రాశారు, లిఖించారు. It is not immediately known whether he has been asked to quit or he has resigned on his own for better prospects, but sources said he has put in his papers and is presently in the notice period. చల్ దొబ్బే, నీ వల్ల రూపాయి కూడా లాభం లేదు, నువ్వు సంకలనాగడంలో నువ్వు వెనకబడిపోయావు అని చెప్పేసి తిట్టి పంపించారో లేకపోతే అతనంతకతనే రిజైన్ చేశాడో తెలియదు కానీ ప్రస్తుతానికైతే రిజిగ్నేషన్ అయిపోయింది, నోటీస్ పీరియడ్ లో ఉన్నారు అని చెప్పేసి ఒక వార్త హల్చల్ చేస్తుంది. సోర్సెస్ సెడ్ Venkatakrishna is said to be planning his own digital channel, apparently with the support of some bigwigs in the Telugu Desam party. The confirmation of this news is still awaited. Amma, ఎవరో తెలుగుదేశం వాళ్ళు మేము వెనక నుండి నిన్ను నడిపిస్తాము, నువ్వు ముందుండి మా ఛానల్ను ముందుకు తీసుకెళ్ళి వెంకటకృష్ణ, ఎందుకంటే నువ్వు నికార్సైన న్యూట్రల్ జర్నలిస్టు కదా అని చెప్పేసి ఎవరో ఛానల్ పెట్టిస్తున్నారన్నది విశ్వసనీయ వర్గాల సమాచారం, అభిజ్ఞ వర్గాల బోగట్. ఇది ఒక వర్షన్. మళ్ళీ ఈరోజు వచ్చాడంట, ఏదో పులిసిపోయిన పకోడి ప్యానల్ పెట్టుకుని ఏదో మాట్లాడాడంట. ఓకే, వీ డోంట్ కేర్ వాట్ హీ సేస్ ఆర్ వాట్ హీ టాక్స్, బికాస్ దట్స్ నన్ ఆఫ్ అవర్ బిజినెస్, బికాస్ అక్కడ మాట్లాడేదంతా చెత్త చెదారం తప్ప ఏమి ఉండదు. కానీ ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఇదే ఇప్పుడు చాలా ఆసక్తికరం, మనకు కూడా ఇన్ఫార్మర్స్ ఉంటారు కదండి. ఈ డ్రామా మొత్తం అంటే ఇటువంటి ఫోటో ఒకటి వచ్చేలాగా చేసింది కూడా వెంకటకృష్ణనే అని చెప్పేసి మనకు వచ్చిన సమాచారం, విశ్వసనీయ వర్గాల సమాచారం. ఎందుకు వెంకటకృష్ణ చేస్తున్నాడు అంటే, ఇప్పుడు వెంకటకృష్ణకి కొంతమంది కాంటెంపరీస్ ఉన్నారు. అంటే ఈ పులిసిపోయిన పచ్చ ఆ ఛానల్స్ లోనే కొందరు కాంటెంపరీస్ ఉన్నారు. అంటే టెంపరీ అని కాదు, దే ఆర్ కాన్ ఆర్టిస్ట్స్, దట్స్ వై దే ఆర్ కాంటెంపరీస్. వాట్ ఎవర్ దే సే ఇస్ టెంపరీ, నథింగ్ ఇస్ పర్మనెంట్. ఈ రోజు ఒక మాట రేపు ఒక మాట. సో దే బెస్ట్ సూట్ అయ్యేది ఆ వర్డ్ కాంటెంపరీస్ అని. సో కొందరు కాంటెంపరీస్ ఉన్నారు. ఎవరెవరు అని మనం చూస్తే, ఎల్ ముండల, ఆర్తనాదాల మూర్తి, టాల్కమ్ పౌడర్ వంశీ, ఇలా మచ్చుకు కొన్ని పేర్లు చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఎల్ముండల సాంబా విషయానికి వస్తే, ఎల్ముండల సాంబిగాడు అంటే తను ఏ ఛానల్ ఓనర్ కాకపోయినా అతను పీక్స్ ఆఫ్ ఇంకా అంటే అతను రాజాది రాజు, అంటే ఈ పచ్చ గొట్టాల్లో రాజాది రాజు. అతన్ని కొట్టేవాడు లేడు. అతను పాపం మనం అందరం మిస్ అవుతున్నాం కదా. అతను మాట్లాడే తీరు, అతను వెళ్ళిపోయాడు, అంటే ఇప్పుడు పీక్స్కి వెళ్ళిపోయాడు. ఇంకా అతను రాజీనామా చేసినా కానీ అతన్ని కొట్టేవాడు లేడు. అంటే అతను సాధించాల్సిన పేరు, ఒక యదవాతనంలో సాధించాల్సిన పేరు సాధించేసింది. సో ఎల్ముండల ఈజ్ అవుట్ ఆఫ్ ఈక్వేషన్. ఇప్పుడు ఆర్తనాదాల మూర్తి ఉన్నాడు. ఆర్తనాదాల మూర్తి TV5కి వెళ్ళిపోయాడు. ABN నుంచి ఎక్కడెక్కడ ఉన్నారు, ఇలా అక్కడెక్కడ తిరుగుతుంటారు. కానీ ఆర్తనాదాల మూర్తికి కూడా మంచి రెస్పెక్ట్ ఉంది. బాగా వాళ్ళ బిఆర్ నాయుడు ఏదో చైర్మన్ అయిన తర్వాత బరువు బాధ్యతలు ఎక్కువయ్యాయి, మొత్తం ఆర్తనాదాల మూర్తికే ఇచ్చారు అన్నది కూడా ఒక వార్త వినిపిస్తుంది. అది ఇంకా వాళ్ళకే తెలియాలి. సో ఎల్ముండలకు పేరు గడించాడు, ఎల్ముండల టాప్ ఆఫ్ ది టాప్ అయిపోయాడు, ఆర్తనాదాల మూర్తి బాగానే ఉన్నాడు. ఈ టాల్కమ్ పౌడర్ వంశీ పొట్లాలు చుట్టుకునేవాడు కూడా లాస్ట్ కి ఒక టీవీ ఛానల్ కి అదిపోతేనాడు. ఎవడు చూడనుకునేది వేరే విషయం ఆ ఛానల్ని. అయినా కానీ చెప్పుకోవడానికి బాగుంటది కదా, ఏదో సిఇఓనా లేకపోతే SCOనా ఏదో ఒకటి పేర్లు చెప్పుకుంటారు కదా. వాడికి కూడా ఒక ఛానల్ ఉంది, వాడు ఓనర్ అయినాడు. నేనేంది ఇది, నా బతుకేంది, నేను చాలా సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ ని, నేను ఇంకా ఇక్కడే కూర్చొని ద డిబేట్ వెల్కమ్ అని చెప్పేసి చెప్పుకుంటున్నా. ఏంది నా బతుకు, కుక్కలు చింపిన విస్తరలాగుంది, జీతం పెంచమంటే జీతం పెంచట్లేదు, నాకు ఏం వాల్యూ ఇవ్వట్లేదు అని చెప్పి ఆలోచించి తనే ఈ పథకాన్ని పన్నాడు అని చెప్పేసి ఒక వర్గం వాళ్ళు చెప్తున్నారు. అంటే ఏంటి, 2 రకాలుగా ఇది, 1 shot 2 birds. ఒకటి, పెంచితే జీతం పెంచు, లేదా
నేను బయటికి వెళ్తున్నానంటే ఎవరైనా మన కోసం ఇన్వెస్టర్స్ వస్తే మనమే సొంతంగా ఛానల్ పెట్టేసి ఆ బూతికిటు చల్ హట్ దొబ్బే నువ్వెంత నీ బతుకెంత నీ ఎడంకాలతో తనొచ్చు వాడు నాకు చెప్పేది ఏంది కొనికిసుక గొట్టంగాడు అనేది వెంకటకృష్ణ ఫీలింగ్ అన్నది మనకు బయట నుంచి తెలిసి వచ్చింది. సో రేపొద్దున వెంకటకృష్ణ రావచ్చు, కొత్త డ్రామా ఆడతాడు. ఏం డ్రామా ఆడతాడు? ఎవరు వీళ్ళు, ఇదంతా చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, నాకేం సంబంధం, నేను పెట్టలేదు అంటాడు. నీకు సంబంధం లేదు కానీ చేయించింది నువ్వే. నీ గురించి వల్ల ఇట్లా ఒక లెటర్ రాసి ఇట్లా పెట్టే అంత డెకరేషన్ అంత టైం వేస్ట్ ఎవరు చేయరు. కానీ అసలు ఉద్దేశం ఇది. ఇప్పుడు మనిషి అన్నోడు ఆశాజీవి. ఇప్పుడు చంద్రబాబు నమ్మి మన రాష్ట్ర ప్రజలు ఓటేసిందిలే. చాలా మంది అంటారు సూపర్ 6 చూసి కాదు బాబుని చూసి వేసినారు అంటారు. ఇంకా మరి బాబుని చూసి వేసేటప్పుడు సూపర్ 6 ఎందుకు చెప్పాలా, అలవి కానీ హామీలు ఎందుకు చెప్పాలా? పాయింట్ టు బి నోటెడా కదా. ఇంత చిన్న లాజిక్ ఎట్లా మిస్ అవుతారు ఈ తెలుగుదేశం వాళ్ళు? ఇంకొకసారి సూపర్ 6 చూసి కాదు ఓటేసింది బాబుని చూసినారు అనుకో, ఇంకా 5 ఏళ్ళు కూడా ఆగరు ప్రజలు మెట్టుతో కొట్టడానికి. గుర్తుపెట్టుకోండి. సో ఓకే, టాపిక్ డైవర్షన్ వద్దు. సో మనిషి అనేవాడు ఆశాజీవి. ఇప్పుడు వెంకటకృష్ణ ఎన్ని రోజులని ఇట్లా పాపం ఏదో ద డిబేట్ అని చెప్పేసి రోజుకు ఒక షో చేసుకుంటూ ఇట్లా బతుకుతాడు. సో ఎవరైనా మీకు అనుమానాలు ఉంటే ఏంది వెంకటకృష్ణ వెళ్ళిపోతున్నాడా, వాట్ ఈస్ ద ప్రాబ్లం అని మీరు ఏమైనా అనుకుంటే, ప్రాబ్లం ఈజ్ వెంకటకృష్ణ హిమ్సెల్ఫ్. వెంకటకృష్ణ కూడా ఆశ పుట్టింది, నేను ఎందుకు ఛానల్ అధిపతి కాకూడదు, ఇప్పుడు మన ప్రభుత్వం ఉంది, మన హయాం నడుస్తుంది, అందరికంటే ఎక్కువగానే నేను సంకల్ నాకాను కదా, మరి నాకెందుకు ఆ అవకాశం రాదు? ఏం బుతుకిట్ ఏమన్నా పుడతానే కోటీశ్వరుడా, ఏదో కిరసనాలు అమ్ముకుంటున్నాడు, ఇప్పుడు ఇంత ఛానల్ పెట్టి దాంట్లో నాకు జీతం ఇవ్వట్లేదా, నేనే బూతుకిట్లాగా ఇంకొక 10 మందికి జీతాలు ఇస్తాను, నేను ఎందుకు వెళ్ళకూడదు అని చెప్పేసి ఆలోచించాడు అన్నది మనకున్న ఇన్ఫార్మర్ల దగ్గర నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్. ఇందులో నిజమెంత అబద్ధమెంత అంటే కథకు కాళ్ళు లేవు, ముంతకు చెవులు లేవు. వినడానికి బాగుందా విందాం, వినడానికి బాగలేదా అయినా విందాం, ఎందుకంటే ఆల్రెడీ వినేసాం కదా.